GDS to MTS Telangana Circle paper that was conducted on 26th of December 2021. And a short disclaimer is that the departmental key will be the final, and this is a tentative key that is made by me. Whatever the department that gives will be the final key. Okay. And first question: the Department of Post is under administrative control of DG Post, Director General of Postal Services, and the Secretary Department of Post functions as Chairman of Postal Service Board. Which of the above statements are true? Both 1 and 2 are true, because DG is the, as per the PO Guide Part 1, DG is the administrative controller. That it is DG, under the administrative control of DG only the Department of Post lies, and Secretary will be the Chairman of the Postal Service Board. So both are correct. Then comes the registered wrappers and packets of registered newspapers are accepted on Sundays and post office holidays. That is correct. It is accepted on Sundays and holidays లో కూడా తీసుకుంటారు. లేట్ ఫీ షుడ్ బి లెవీడ్ ఆన్ సచ్ డేస్, అది తప్పండి. లేట్ ఫీ అనేటువంటిది లేకుండా తీసుకుంటారు. ఇది మనం ఆల్రెడీ చదువుకున్నాము. ప్యాకెట్ సార్టింగ్ ఆఫీసు, ఆర్ఎంఎస్లు, నైట్ పోస్ట్ ఆఫీసెస్లో రిజిస్టర్డ్ పేపర్స్, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ సండేస్ పూట మొత్తం రెడ్ లైన్ అంతా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను నేను. సండేస్ రోజు కానీ తర్వాత సండేస్ హాలిడేస్లో లేట్ ఫీ లేకుండా ఆర్ఎంఎస్లు, ప్యాకెట్ సార్టింగ్ ఆఫీసెస్, తర్వాత నైట్ పోస్ట్ ఆఫీస్ 3 చోట్ల తీసుకుంటారు. కాబట్టి లేట్ ఫీ ఉంటుంది అని చెప్పాడు. రెండో దాంట్లో లేట్ ఫీ షుడ్ బి లివిడ్ అన్నాడు, కాబట్టి అది రాంగ్. ఫస్ట్ది కరెక్ట్ అనమాట. సో ఆన్సర్ ఏ. The manufacture of and use of fictitious postage stamps for any purpose whatsoever is prohibited and is offense punishable under the section 263 of Indian Penal Code. ఇది PO Guide Part 1 నుంచి వచ్చింది. అలాగే ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది, the proprietor, manager or publisher of newspaper wishing to adopt the system of registration for newspaper should address to divisional head ki registered newspaper ki address cheyali. Rule 141 of PO Guide Part 1 అది. తర్వాత ఫేసింగ్ మీన్స్ అడ్రస్ అప్ సైడ్ అండి, అదే డౌన్ సైడ్ బ్యాక్ సైడ్ అని ఇచ్చారు. ఇట్ ఈస్ అడ్రస్ అప్ సైడ్, అంటే ఆర్టికల్స్ అన్ని కూడా ఒక వైపుకి అడ్రస్ పైకి ఉండేట్టుగా పెట్టడాన్ని ఫేసింగ్ అంటారు. అడ్రస్ ఏదైతే రాసి ఉంటుందో దాన్ని ఫేస్ అంటారు. తర్వాత ఏఎంపీసీ అంటే ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. వాట్ ఈస్ మెంట్ బై ఏఎంపీసీ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్? ఇట్ ఈస్ ఆటోమేటెడ్ మెయిల్ ప్రాసెసింగ్ సెంటర్. A journey performed by a set of section traveling on duty from one end to its beat of its beat to other end is called trip antar. Okay. A franking machine consists of both value die and license die. If an article is undecipherable or incomplete address, it should be marked undecipherable on the upper left hand corner and rule 66 of volume 5 ఇది. తర్వాత searchables are issued to trace a bag, to trace a value payable article, to trace a insured article of mail. ఇది రూల్ 210 ఆఫ్ వాల్యూమ్ 5 నుంచి ఇచ్చారు. ఆల్ ద అబౌవ్ అండి. ఇవన్నీ కూడా సర్చబుల్ అనేటువంటిది బ్యాగులు కనిపెట్టడానికి, బ్యాగ్ని ఏదైనా ఒక బ్యాగ్ కానీ ఒక ఆర్టికల్ కానీ పోయింది అనుకోండి, అప్పుడు సర్చబుల్ అనేటువంటిది ఇష్యూ చేస్తారు. అంటే స్టేజ్ బై స్టేజ్ ఒక్కొక్క ఆఫీస్ నుంచి, ఒక్కొక్క ఆర్ఎంఎస్ నుంచి ఎట్లా స్టార్ట్ అయిందో ఆర్టికల్, ఏ పాత్లో అయితే వెళ్ళిందో, ఏ రూట్లో అయితే వెళ్ళిందో ఆ రూట్లో, ఆర్టికల్ వెళ్ళిన రూట్లోనే ఈ బిల్ పంపిస్తారు అనమాట. సర్చబుల్ అంటే ఏం లేదంటే జస్ట్ ఒక పేపర్ మీద మనం ట్రైల్ కార్డు గురించి చదువుకున్నాం కదా, ఆ టైప్లోనే సర్చబుల్ అని ఒక స్టేజ్ బై స్టేజ్, ఈ ఆర్టికల్ వెళ్ళిన స్టేజ్ బై స్టేజ్ ఆ ఆర్టికల్కి సంబంధించి ట్రాకింగ్ చేస్తారు కదా, రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కానీ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని ట్రాక్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఏంటనేది స్టేజ్ బై స్టేజ్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఆఫీసు ఫర్నిష్ చేసి చివరికి ఎక్కడ మిస్ అయిందో మధ్యలో అనేటువంటిది తెలుసుకుంటానికి పెట్టేదాన్ని సర్చబుల్ అంటారు. కేసెస్ ఇన్ విచ్ వెయిమెంట్ సిస్టమ్ మే బి అడాప్టెడ్. ద వెయిమెంట్ సిస్టమ్ మే బి అడాప్టెడ్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మెయిల్స్ బిట్వీన్ ఆర్ఎంఎస్ ఆఫీసెస్. Payment system may be used for transmission of mails between post offices. Payment system may be used for transmission between RMS and post offices. Which of the statements are correct? 1, 2, 3 3 కరెక్ట్ అండి. పేమెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే బాగా ఎక్కువ బ్యాగులు లేనప్పుడు ఒక చిన్న బ్యాగ్ ద్వారా 2 పోస్ట్ ఆఫీసుల మధ్య కానీ, ఒక పోస్ట్ ఆఫీస్ ఒక ఆర్ఎంఎస్ ఆఫీస్ మధ్య కానీ, ఒక ఆర్ఎంఎస్ ఆఫీసు ఒక పోస్ట్ ఆఫీస్ మధ్య కానీ, లేకపోతే 2 పోస్ట్ ఆఫీసుల మధ్య కానీ, ఇట్లా ఏ రకంగా అయినా కూడా పేమెంట్ సిస్టమ్ అనేటువంటిది ట్రైన్ ద్వారా 1 కానీ 2 బ్యాగులు కానీ ఇంట్రడ్యూస్ చేస్తారండి. బాగా ఎక్కువ మెయిల్ ఉంటే పేమెంట్ సిస్టమ్ పెట్టరు. ఓన్లీ స్మాల్ పార్ట్ ఆఫ్ ద మెయిల్ కోసం మాత్రమే, తక్కువ వాల్యూమ్ ఉన్న చోటకు మాత్రమే డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ ఉంటే అక్కడ దాన్ని వాడతారండి, పేమెంట్ సిస్టమ్ అనమాట. ఓకేనండి. తర్వాత ఇక్కడ
నెక్స్ట్ ట్రాన్సిట్ బ్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ఎన్క్లోజ్ సెవరల్ బ్యాగ్స్ ఇది ఇందాకది రూల్ 222 ఆఫ్ వాల్యూమ్ 5 నుంచి ఇవ్వడం జరిగింది. ట్రాన్సిట్ బ్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ఎన్క్లోజ్ సెవరల్ బ్యాగ్స్ సెంట్ టు ద సేమ్ ఆఫీస్ ఆర్ సెక్షన్. అది కరెక్టే అది. ఎందుకంటే ట్రాన్సిట్ బ్యాగ్ అనేటువంటిది ఒకే ఆఫీస్కి కానీ ఒక సెక్షన్కి కానీ ఎక్కువ బ్యాగ్స్ ఉన్నప్పుడు కడతారు దాన్ని ట్రాన్సిట్ బ్యాగ్. అలాగే ట్రాన్సిట్ బ్యాగ్ డ్యూ బ్యాగ్ మనందరికీ తెలుసు. బ్యాట్ ఎంబీ అని మిస్టర్ బ్యాట్ అని చదువుకున్నాము. ఎం అంటే మెయిల్ బ్యాగ్, ఆర్ అంటే వచ్చేసరికి రిజిస్టర్డ్ బ్యాగ్, బ్యాట్ అని వచ్చేసరికి బిఓ బ్యాగ్, అకౌంట్ బ్యాగ్, టీ అనేది ట్రాన్సిట్ బ్యాగ్. ఇక్కడ ట్రాన్సిట్ బ్యాగ్ కూడా ఉంది. ఈ మిస్టర్ బ్యాట్లో మొత్తం అన్నీ కూడా మనకి డ్యూ బ్యాగ్స్ అని చదువుకున్నాం. ఇది 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ట్రాన్సిట్ బ్యాగ్ డ్యూ బ్యాగేను ఖచ్చితంగా కట్టాలి. అలాగే ట్రాన్సిట్ బ్యాగ్ సెవరల్ బ్యాగ్స్ అన్నిటి మీద పైన వేసే టాప్ కవర్ని ట్రాన్సిట్ బ్యాగ్ అంటారు. రూల్ 33 ఆఫ్ వాల్యూమ్ 5 నుంచి ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ఫాస్కులిన్ సిగ్నేచర్? మేడ్ బై మీన్స్ ఆఫ్ స్టాంప్, షార్ట్ సిగ్నేచర్, వన్ ఇనిషియల్స్, లాంగ్ సిగ్నేచర్ అని ఇచ్చారు. యాక్చువల్గా ఫాస్కులిన్ అనేటువంటిది మనందరికీ తెలుసు కదా, 25,000 అంతకన్నా తక్కువ ఉన్నటువంటి మన పిఎల్ఐ ఆర్పిఎల్ఐ బాండ్స్ మీద సూపరింటెండెంట్ గారు సిగ్నేచర్ చేయకుండా ఒక స్టాంపును, సంతకంతో కూడినటువంటి స్టాంపును వేస్తారు. దాన్నే ఫాస్కులిన్ సిగ్నేచర్ అంటారు. ఇది చాలా గవర్నమెంట్ ఆఫీసెస్లోను అదర్ ఆఫీసెస్లోను ఎక్కువ బల్క్ ఉండే చోట్ల అన్నిటి సంతకాలు పెట్టలేరు కాబట్టి వాడతారు. దాన్ని ఫాస్కులిన్ సిగ్నేచర్ అంటారు. అది సిగ్నేచర్ ఉంటుందన్నమాట. దాన్ని సిగ్నేచర్ని రబ్బర్ స్టాంప్గా తయారు చేసి ఆ రబ్బర్ స్టాంప్ని ఈ బాండ్ పేపర్ మీద ఎక్కడైతే ఉన్నారో వాటిని కొట్టడానికి కానీ ఇంకేదైనా పర్పస్ కానీ వాడితే దాన్ని ఫాస్కులిన్ సిగ్నేచర్ అంటారు. ఇది రూల్ 146 ఆఫ్ వాల్యూమ్ 5 నుంచి ఇవ్వడం జరిగింది. ఇంటర్సెప్షన్ ఆఫ్ లెటర్స్ కెన్ బి ఆర్డర్డ్ బై ఓన్లీ హెడ్ ఆఫ్ ద సర్కిల్ అండి. ఇది రూల్ 147 ఆఫ్ వాల్యూమ్ 5. ఇంటర్సెప్షన్ అంటే ఆపటం అనమాట. ఏదైనా లెటర్స్ని ఆపాలంటే కనుక హెడ్ ఆఫ్ ద సర్కిల్ పర్మిషన్ ఉండాలి, లేకపోతే నార్మల్ కోర్సులో ఆపడానికి అయితే లేదు. ఇంటర్సెప్షన్ అంటే స్టాపింగ్ అండి, ఆపటం. ఇఫ్ ద అడ్రసీ రిక్వెస్టింగ్ ఫర్ డిటెన్షన్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్ అండ్ ఫెయిల్స్ టు టేక్ డెలివరీ ఆఫ్ ఆర్టికల్ ఫ్రమ్ పోస్ట్ ఆఫీస్ విత్ ఇన్ ద సెడ్ పీరియడ్ ఆఫ్ 7 days, డాష్ రిమార్క్స్ విల్ బి రికార్డెడ్. ఒక రిజిస్టర్డ్ ఆర్టికల్ ఒక కస్టమర్కి వచ్చింది, అతను దాన్ని డెలివరీకి తీసుకుంటానికి నిరాకరించాడు. కానీ ఏమంటున్నాడంటే నాకు డీటైన్ చేయండి ఒక వారం రోజుల పాటు అని రైటింగ్లో రిక్వెస్ట్ ఇచ్చాడు. అట్లా ఇచ్చినప్పుడు మళ్ళీ వారం రోజులు అయిపోయింది కానీ అతను తీసుకోలేదు అనుకోండి, అతను అన్క్లెయిమ్డ్ కింద పంపించడానికి అయితే లేదు. ఏం చేయాలన్నమాట, రెఫ్యూజ్డ్ అని పంపించాలి. ఎందుకంటే ఆల్రెడీ అతను ఫస్ట్ టైము తీసుకోవటానికి ఇష్టపడలేదు కానీ వారం రోజులు ఆపమని చెప్పాడు, రిక్వెస్ట్ ఇచ్చాడు. డిటెన్షన్ అంటే స్టాపింగ్ అండి. డిటెన్షన్ కోసం రిక్వెస్ట్ పెట్టాడు. రిక్వెస్టింగ్ ఫర్ డిటెన్షన్ అంటే ఆపండి అని చెప్పేసి ఉత్తరం ఇవ్వడం. ఒక లెటర్ రాసి నాకు ఇది ఇప్పుడే తీసుకోను కానీ నేను ఒక వారం తర్వాత ఆలోచించుకుని నేను చేస్తానన్నప్పుడు అలా ఇవ్వచ్చు. దానికి అప్పుడు రెఫ్యూజ్డ్ అనే రాయాలి. అలాంటి ఆర్టికల్ కనుక అతను తీసుకోకపోయినా కూడా అప్పుడు రెఫ్యూజ్డ్ అనే రాయాలి. రూల్ 37 ఆఫ్ వాల్యూమ్ 5 నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే ద వెయిట్ ఆఫ్ బుక్ ప్యాకెట్ షల్ నాట్ ఎక్సీడ్ 5 kgs అండి. అలాగే లెటర్ షుడ్ నాట్ వెయ్ మోర్ దాన్ 2 kgs. తర్వాత ట్రాన్స్మిషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ బై పోస్ట్ విల్ బి అండర్ ద కండిషన్స్ అప్లికబుల్ టు డాష్ బుక్ ప్యాకెట్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ టు రెన్యూ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఒక రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ కనుక రెన్యూవల్ కనుక చేసుకోకపోతే కనుక రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ దగ్గర టు పోస్ట్ అట్ కన్సెషనల్ రేట్స్. న్యూస్ పేపర్స్ని కన్సెషనల్ రేట్స్లో పోస్ట్ చేయటాన్ని మనం రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అంటాము. ఆ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్కి పోస్ట్ చేసినప్పుడు దాన్ని కనుక రెన్యూవల్ కనుక చేయించుకోకుండా కనుక ఆర్టికల్ని పోస్ట్ చేస్తే దాన్ని బుక్ ప్యాకెట్ కింద ట్రీట్ చేసి, ఆ మామూలుగా అయితే రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ పావలా పెడితే ఇక్కడ బుక్ ప్యాకెట్లో 4 రూపాయలు వేయడం జరుగుతుంది అనమాట, ట్యాక్స్. ఓకేనండి, అది బుక్ ప్యాకెట్ కింద ట్రీట్ చేస్తారు. దేని కింద ట్రీట్ చేస్తారో అని అడుగుతున్నాడు. బుక్ ప్యాకెట్ కింద ట్రీట్ చేస్తారు. కన్సెషనల్ రేట్స్ అనమాట. యాక్చువల్గా న్యూస్ పేపర్ అనేటువంటిది పోస్ట్ చేయడాన్ని కన్సెషనల్ రేట్స్లో ముందేది రిజిస్టర్ నెంబర్ ఇదంతా తీసుకుంటే కానీ కన్సెషనల్ రేట్స్లో పోస్ట్ చేయడానికి లేదు. ఆ రిజిస్టర్ నెంబరు పేజ్ ఆఫ్ ద ఆర్టికల్ ఏదైతే ఫస్ట్ పేజ్ ఆఫ్ ద ఆర్టికల్లో కానీ లాస్ట్ పేజ్ ఆఫ్ ద ఆర్టికల్లో కానీ ఖచ్చితంగా వేయాల్సిందనేది రూల్ అనమాట. అలా చేయకపోతే బుక్ ప్యాకెట్ కింద ట్రీట్ చేసి పావలా పడేదాట 4 రూపాయలు వసూలు చేస్తారు. ఇన్ బిలో గివెన్ 2 cases ఫర్ విచ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ. రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ. ఈ కింది వాటిలో ఏటికి రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని అడుగుతున్నాడు. ఎనీ పార్సల్ ఎక్సీడింగ్ 2 kg ఇన్ వెయిట్. మనకు తెలుసు కదా, పార్సల్ ఎక్సీడింగ్ 4 kg ఉంటే కానీ మనం రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాదు కాబట్టి ఫస్ట్ అది రాంగ్ ఆన్సర్. అలాగే ఎనీ ఇన్షూర్డ్ ఆర్టికల్ కూడా రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తాము. ఇన్షూర్డ్ ఆర్టికల్ కూడా మనం పోస్టేజ్ వసూలు చేస్తాము, రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తాము, ఇన్సూరెన్స్ ఫీ వసూలు చేస్తాము. ఈ 3 ఉంటాయి కాబట్టి రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఇన్షూర్డ్ ఆర్టికల్, వీపీ ఆర్టికల్కి 4 kgs దాటిన ఆర్టికల్కి కూడా
రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఓకేనండి. కాబట్టి 2 ఓన్లీ కరెక్ట్ అనమాట. తర్వాత వాట్ ఈజ్ ఆర్ఎల్ఓ? ఆర్ఎల్ఓ అంటే ఏంటి? రిటర్న్ లెటర్ ఆఫీస్ అండి, అది మనకు తెలిసిందే. తర్వాత ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఫర్ యూజ్ ఆఫ్ పోస్టల్ అసిస్టెంట్ ఈజ్ 3 months అండి. ఇది మీకు పోస్టల్ అసిస్టెంట్లో ఫస్ట్ లైన్లో ఉంటుందండి. పోస్టల్ అసిస్టెంట్ అనే హెడ్డింగ్ ఉంటుంది. పిఓ గైడ్ పార్ట్ 1 రూల్ 64 అని ఉంటుంది. అది 64కి జస్ట్ పైన ఉంటుందండి. అక్కడ చూడండి 3 months అని ఉంటుంది. యూజ్ అనే మాట వాడాడు. యూజ్ అనేటువంటిది అక్కడ కూడా వస్తుంది. యూజ్ అనేది 3 నెలలకు మించి టూరిస్టులు పోస్టల్ అసిస్టెంట్ ఆర్టికల్స్ పెట్టుకోవడానికి వీల్లేదు అనేటువంటిది వస్తుంది. జనరల్గా ఏంటంటే వీపీ ఆర్టికల్స్కి అయితే 7 రోజులు, ఆర్డినరీ ఆర్టికల్స్కి అయితే 1 month అనేటువంటిది అది డిఫరెంట్ కండిషన్. కానీ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చింది మనం అర్థం చేసుకోవాలి. యూజ్ ఆఫ్ పోస్టల్ అసిస్టెంట్ అనేటువంటిది టైం పీరియడ్ వచ్చేసరికి 3 months అనమాట. వాట్ ఈస్ ద మినిమం అమౌంట్ టు ఓపెన్ ది సుకన్య సమృద్ధి? 250 రూపాయలు, అది తెలిసిందే. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పిఎల్ఐ వాట్ ఈస్ సిడబ్ల్యూఎల్ఏ? సిడబ్ల్యూఎల్ఏ అంటే ఏంటంటే కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఆప్కా బ్యాంక్ ఆప్కా ద్వార్ ఈజ్ ద స్లోగన్ ఆఫ్ ఐపీపీబీ, అది తెలిసిందే మనకి. ఐపీపీబీ స్లోగన్ అంటే ఆప్కా బ్యాంక్ ఆప్కా ద్వార్. వాట్ ఈజ్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏదండి? ఫారిన్ పోస్ట్ ఆఫీస్. సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ కాదండి. ఓన్లీ జస్ట్ అక్కడ అసెస్మెంట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ ఒకటే జరుగుతుంది సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్లో. ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? జనరల్గా ఒక ఫారిన్ కంట్రీ తోటి మెయిల్స్ ఎక్స్చేంజ్ జరిగితే దాన్ని ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. హెడ్ రికార్డ్ ఆఫీస్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫారిన్ కంట్రీకి సంబంధం లేదు. సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ అనేటువంటిది ఏంటది? అది జస్ట్ ఒక పిఎస్డిఏ అనమాట. హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి పిఎస్డిని సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ అంటారు. అది కాదు. సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్లో ఓన్లీ అసెస్మెంట్ ఆఫ్ డ్యూటీ జరుగుతుంది. ఎక్స్చేంజ్ అనేటువంటిది జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ అన్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్. కాబట్టి ఫారిన్ పోస్ట్ ఆఫీస్లో మటుకి ఎక్స్చేంజ్ జరుగుతుంది, డ్యూటీ అసెస్మెంట్ జరుగుతుంది. కాబట్టి అది ఫారిన్ పోస్ట్ ఆఫీస్ కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈజ్ ఆర్ఎంఎఫ్ఎం? దట్ ఈస్ రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మెషిన్ని ఆర్ఎంఎఫ్ అంటారు. సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్ ఈజ్ లొకేటెడ్ ఇన్. సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? డి సెక్షన్ ఆఫ్ పోస్టల్ డైరెక్టరేట్. కాబట్టి ఆన్సర్ సి అనమాట, పోస్టల్ డైరెక్టరేట్. ఏ బుక్ విచ్ ఈజ్ ఇన్ విచ్ ఇంప్రెషన్ ఆఫ్ స్టాంప్స్ ఆర్ సీల్స్ హోల్డింగ్ డేట్ ఈజ్ కాల్డ్. ఏ పుస్తకంలో అయితే డేట్ స్టాంప్స్ సీల్స్ కొడతారంటే పొద్దునే మనం ఆఫీస్ తెరవంగానే బ్రాంచ్ ఆఫీస్ కానీ ఎస్ఓ కానీ హెడ్ ఆఫీస్లో కానీ బుక్ ఆఫ్ పోస్ట్ మార్క్స్ అని ఉంటుంది. దానిలో అన్ని యొక్క స్టాంప్స్ సీల్స్ ఇంప్రెషన్స్ ఫస్ట్ కొడతారు. అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటిది పోస్ట్ మాస్టర్ కానీ బీపీఎం కానీ ఎస్పీఎం కానీ చెక్ చేయాలి. కొంతమంది లాస్ట్లో కొడుతుంటారు, దానివల్ల ఉపయోగం లేదు. ఈ బుక్ ఆఫ్ పోస్ట్ మార్క్స్ ప్రైమరీ యూజ్ ఏంటంటే మనము ఏదైతే ఫిక్స్ చేసామో స్టాంపు ఆ రోజుకి కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటిది, ఇంప్రెషన్లో ఉన్న డేట్లు అవన్నీ సరిగా ఉన్నాయా, ఇయర్స్ అవన్నీ ప్రాపర్గా పెట్టామా, తిరిగేసి పెట్టామా చూడటానికి కోసం అదనమాట. అది కనుక లేకపోతే రోజంతా అవి తప్పుగా కొడతారనమాట. అందుకని ఇది పొద్దున పూట కొట్టాలి. కొంతమంది సాయంత్రం పూట కొడతారు, ఉపయోగం లేదు. అదేది రికార్డ్ ఇన్స్పెక్షన్ కోసం అయితే కాదు అది. వాట్ ఈజ్ పిన్ ఇన్ పిన్ కోడ్? పోస్టల్ ఇండెక్స్ నెంబర్. వాట్ ఈజ్ ఐఎంటిఎస్ విత్ రిగార్డ్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్? డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో ఐఎంటిఎస్ అంటే ఏంటన్నారు? ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీసెస్ అండి. ఓకేనండి. ఇది ఫారిన్ కంట్రీస్ నుంచి డబ్బు తెప్పించుకోవడానికి మనకి ఇది ఒక అవకాశం. అలాగే ద బ్రహ్మ సమాజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై రాజా రామ్మోహన్ రాయ్. చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో వారిని చైర్మన్ ఆఫ్ రాజ్యసభ లేదా ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఈ రెండు మాటలు ఏది ఇచ్చినా కూడా వైస్ ప్రెసిడెంట్ అనమాట. ఓకేనండి. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1/4/1935 అండి. కాబట్టి 1935 కరెక్ట్. విచ్ అథారిటీ కండక్ట్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్? అంటే లోకల్ జిల్లా పరిషత్తు, మండల పరిషత్ ఇవన్నీ ఎలక్షన్స్ అన్ని ఎవరు కండక్ట్ చేస్తారని అడిగారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుందండి. ద మూవ్మెంట్స్ ఆఫ్ ప్లానెట్స్ ఆర్ కంట్రోల్డ్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ సన్. అంటే యాక్చువల్గా ఏంటంటే అన్ని ప్లానెట్స్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్సు దేని ద్వారా వస్తుంది అంటే కనుక సన్ నుంచి వస్తుంది అనమాట. అందుకని అవన్నీ కూడా మూమెంట్స్ కంట్రోల్ చేస్తుంది సన్. ఇన్ విచ్ సిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఈజ్ లొకేటెడ్? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అనేది బెంగళూరులో ఉందండి. గ్రేట్ ఇన్స్టిట్యూట్. ఐఐటీస్కి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే దానికన్నా ఎక్కువ అనమాట. సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి వెళ్తుంటారు. ఐఐటీ తోటి సమానం మోస్ట్లీ, ఇంకా ఎక్కువే అనొచ్చు కూడా. హూ ఈజ్ ప్రెజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? మనకి రీసెంట్గానే మన ఈ 2 రోజుల్లోనే ఆయన సొంతూరుకు కూడా వచ్చారు. హానరబుల్ జస్టిస్ ఎన్వి రమణ గారు, మన తెలుగు ఆయన. విచ్ ప్లానెట్ ఈజ్ ఆల్సో కాల్డ్ రెడ్ ప్లానెట్? రెడ్ ప్లానెట్ అనేటువంటిది మనని మార్స్ ప్లానెట్ని రెడ్ ప్లానెట్ అంటారు. అక్కడ అది ఎర్రగా ఉంటుంది కాబట్టి. తర్వాత ఇన్ విచ్ స్టేట్ కజిరంగా నేషనల్ పార్క్ ఈజ్ సిట్యుయేటెడ్? అస్సాంలో ఉందండి కజిరంగా నేషనల్ పార్క్. ఇది ఒక కొమ్ము రైనోసరస్కి చాలా ఫేమస్ అండి. ఇది కజిరంగా నేషనల్ పార్క్ అనేటువంటిది. ఒంటి కొమ్ము రైనోసర్ ఉంటుంది. క్రిప్టో కరెన్సీ ఈజ్ బేస్డ్ ఆన్ బ్లాక్ చైన్ టెక్నాలజీని బేస్ చేసుకొని ఈ క్రిప్టో కరెన్సీ అనేటువంటిది
ఇప్పుడు చేస్తున్నారనమాట. ఇప్పుడు లెక్కల్లోకి వద్దామండి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ ఏ కెన్ డూ ఏ సర్టన్ జాబ్ ఇన్ 12 days. బి ఈజ్ 60% మోర్ ఎఫెక్టివ్ దాన్ ఏ. హౌ మెనీ డేస్ డస్ బి అలోన్ కెన్ టేక్ టు డూ ద సేమ్ జాబ్? ఏ అనే ఆయన 12 రోజుల్లో చేస్తాడంట. బి అనే ఆయన 60% మోర్ ఎఫెక్టివ్ దాన్ని, అంటే బి అనే ఆయన ఏ కన్నా కూడా 60% ఎక్కువ బాగా పని చేయగలడట, ఎక్కువ బాగా పని చేస్తాడట. అదే ఒక వర్క్ని ఏ అనే ఆయన 100% చేయగలిగితే బి అనే ఆయన 160% చేయగలడని అర్థము. అంటే 1.6 టైమ్స్ చేయగలడని అర్థం. కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 1.6 టైమ్స్ ఏ అనమాట. హౌ మెనీ డేస్ బి ఒక్కడే కనుక చేస్తే కనుక అదే జాబ్ని ఎంత టైము పని చేస్తాడు? కాబట్టి ఏదికి 12 రోజులు పట్టింది, దెన్ బికి ఎన్ని రోజులు పడుతుంది? 12/1.6 టైమ్స్ అనమాట. అప్పుడు ఎంత అవుతుంది? అది 7.5 డేస్లో అయిపోతుంది. ఓకేనండి. తర్వాత ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద సిరీస్. 5, 4, 8, 9, 11, 14. ఆన్సర్ ఇస్ 19. ఎట్లా అంటే వీ హ్యావ్ టు టేక్ ఎ నెంబర్ విచ్ వెన్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 14 గివ్స్ -9. ఆన్సర్ 19. ఇంకా ఏమన్నా మీరు ప్రాపర్గా చెప్పగలిగితే ఈ క్వశ్చన్కి కామెంట్స్లో పెట్టండి, ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూద్దాం. In a 2-digit number, the sum of digits is 11. If the digits are reversal, then the new number is 9 less than the given number. What is the number? 47 అంటున్నాడు. 47 ఒక 2-digit నెంబర్ ఉందంట, అది 11 అంటున్నాడు. అవి కనుక రివర్స్ చేస్తే కనుక అది కూడితే 11 వస్తుంది. రివర్స్ చేస్తే కనుక మొదటి నెంబర్ నుంచి తీసివేస్తే ఏమొస్తుంది? 9 తక్కువ ఉంటుంది అంటున్నాడు. ఏదది? 65. 65కి కూడితే కనుక 11. అంటే ఏం లేదండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు జస్ట్ మీరు ఎక్కువ ఎక్స్ వైలు చేస్తే ఎక్కువ టైం పట్టేస్తుంది. సింపుల్గా ఇక్కడ ఉన్న ఆన్సర్స్ని ట్రై చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు 47 ఉంది, 47ని కూడితే 11, అన్ని 11 వచ్చేట్టే పెడతాడు, అందులో అనుమానమే లేదు. కాకపోతే ఏంటంటే రివర్స్ చేసామన్నాడు. రివర్స్ చేస్తే ఏమవుద్ది? 74 అవుద్ది. 74లో నుంచి 47 తీసేస్తే 19 వస్తుందా? ఒక డిజిటే వస్తుంది, కాబట్టి రాదు ఇది. అలాగే 29 అన్నాము, 92 డివైడ్ చేస్తే రాదు. అంటే జనరల్గా దగ్గరగా ఉంటే కానీ 9 అనేది రాదు. 74లో నుంచి 47 తీస్తే 9 కాదు. 65లో నుంచి 56 తీసేస్తే 9. ఆటోమేటిక్గా ఆన్సర్ అది. ఇలా చేసుకోవడమే. అంతేగాని ఎక్స్ వైలు అవన్నీ చేసేస్తే మీకు లెక్కలు ఎక్కువ వచ్చని చేస్తే టైం అంతా పోద్ది. వాట్ ఈస్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ 20,000 ఇన్వెస్టెడ్ ఫర్ 3 months అట్ ఎ రేట్ ఆఫ్ 5% per annum? 5% per annum తోటి 20,000 కనుక 3 నెలల పాటు చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నారు? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. 20,000 ఇంటూ 5 ఇంటూ 3 నెలలు కాబట్టి, నెలల్లో ఉంది, సంవత్సరాల్లో లేదు కాబట్టి 3/12 వేసాము. అప్పుడు డివైడ్ బై 100 అనమాట. PTR/100 అది 250 రూపాయలు. నెక్స్ట్, ఏ పర్సన్ స్పెండ్స్ 75% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ హీ ఇంక్రీజ్డ్ హిజ్ ఎక్స్పెండిచర్ బై 10%. ఫైండ్ ది పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ ఇన్ సేవింగ్స్. ఇప్పుడు లెట్ ద ఇన్కమ్ 100 రూపాయలు అనుకుందాము. 100 రూపాయలు అనుకుంటే అతను ఎంత చేస్తున్నాడు? ఎక్స్పెండిచర్ వచ్చిన 100లో 75% ఎక్స్పెండ్ చేసేస్తున్నాడు, అంటే 75 రూపాయలు ఎక్స్పెండ్ చేస్తున్నాడు 100 రూపాయలు అనుకుంటే ఇన్కమ్. హిజ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్ బై 20%. 20% పెరిగింది కాబట్టి ఎంత అవుద్ది? 100లో 120 అవుతుంది, ఇంక్రీజ్ అయింది కాబట్టి. అండ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఎక్స్పెండిచర్ బై 10%. ఎక్స్పెండిచర్ 75 ఉంటే దాన్ని ఏం చేశాడు? ఇంకో 10% పెంచాడు. 75లో 10% ఎంత? 7.5. ఆ 7.5 కలిపితే ఎంత అయింది? 82.5 ఖర్చు పెడుతున్నాడు అనమాట. 100 ఉన్నప్పుడు 75 ఖర్చు పెట్టాడు, 120 ఉన్నప్పుడు 82.5 ఖర్చు పెడుతున్నాడు. కాబట్టి కొత్త ఇన్కమ్, కొత్త సేవింగ్స్ ఎంత అవుద్ది? అంతకుముందు సేవింగ్స్ ఎంత? 100 రూపాయలు ఉన్నప్పుడు 75 ఖర్చు పెట్టాడు కాబట్టి 25 రూపాయలు సేవింగ్స్ చేసేవాడు. ఇప్పుడు 120 రూపాయలు ఉన్నప్పుడు 82.5 ఖర్చు పెడుతున్నాడు కాబట్టి సేవింగ్స్ ఎంత? 120 మైనస్ 82.5 37.5 సేవింగ్స్, కొత్త సేవింగ్స్. ఎర్లియర్గా 25 ఉండేది, ఇప్పుడు ఇంక్రీజ్ ఇన్ ద సేవింగ్స్ ఎంత? ఇప్పుడు 37.5 సేవింగ్స్ ఉంది, ఇదివరకు 25 రూపాయలు సేవింగ్స్ ఉంది. సేవింగ్స్ ఎంత పెరిగింది? 37.5 మైనస్ 25. అప్పుడు మనకి ఇంక్రీజ్ ఇన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంక్రీజ్ బై ఒరిజినల్ ఇంటూ 100 అనేది మనకు తెలుసు. ఇంక్రీజ్ అంతా 37.5 మైనస్ 25, 12.5 ఆదా చేస్తున్నాడు, ఎక్కువ ఆదా చేస్తున్నాడు కాబట్టి ఎక్కువ డివైడ్ బై అసలు ఎంత? 25 ఎర్లియర్ సేవింగ్స్ బై 25 ఇంటూ 100 అంటే 50%. A man buys a cycle for 1400 and sells it at a loss of 15%. What is the selling price? ఒక మనిషి 1400కు పెట్టి కొన్నాడు సిపి, లాస్ పర్సెంట్ 15% వచ్చింది అన్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు అని అడిగాడు. అంతకు అమ్మినట్టు అంట. లాస్ పర్సెంట్ 15 కాబట్టి లాస్ ఎంత అవుతుంది? లాస్ పర్సెంట్
ఆఫ్ ది 1400 అంటే 15% ఆఫ్ 1400 లాస్ అనేది వస్తుంది, అది 210 రూపాయలు. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ లాస్, అంతే కదండి ఫార్ములా. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 1400 మైనస్ ఈ 210 తీసేస్తే, లాస్ తీసేస్తే మనకి ఎంతకు అమ్మాడు, 1190 రూపాయలకి అమ్మినట్టు అనమాట. 1400 కొని 1190కి అమ్మితే ఆయనకి 210 లాస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 47. If the distance from A to B is 600 kilometers, a man goes from A to B at a speed of 40 kilometers per hour and return from B to A at a speed of 60 kilometers per hour. The average overall speed is. ఇది రెండు రకాలుగా చేయొచ్చండి. కష్టమైన పద్ధతి ఉంది, ఈజీ అయిన పద్ధతి ఉంది. ముందు మీకు ఈజీ పద్ధతి చెప్తాను. యావరేజ్ స్పీడ్, అసలు డిస్టెన్స్తో సంబంధం లేకుండా కూడా రెండు యావరేజ్ స్పీడ్లు ఇస్తే కనుక యావరేజ్ చేసే పద్ధతి ఏంటంటే 2s1 into s2 by s1 plus s2. ఇదండి ఫార్ములా. అంటే స్పీడ్ 1 స్పీడ్ 2 కనుక s1 s2 అనుకుంటే కనుక యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే 2s, ఇది ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. 2s1 into s2 by s1 plus s2 వచ్చేసరికి 2s1 అంతా 2 into 40 into 60 by 40 plus 60, ఆటోమేటిక్గా 48 కిలోమీటర్స్ పర్ అవర్. ఇంకో రకంగా మీరు చేయాలంటే సింపుల్గా, వేరే మీకు అర్థం అవ్వాలంటే కనుక టోటల్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకన్ అండి. అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఏ టు బి మళ్ళీ బి టు ఏ కాబట్టి 1200, 600, 600, 1200 అవుతుంది. బై టోటల్స్ డిస్టెన్స్ అయిపోయింది, దాని బై టైం అంటే మొదటిసారి ఏ టు బికి వెళ్తాక ఎంత టైం పట్టిందో క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు 600 బై 600 కిలోమీటర్లు బై 40 వేస్తాము. అప్పుడు ఏమవుద్ది మనకి, అది మనకు వచ్చింది కదా, అది ప్లస్ ఈ 600 బై 60 వేస్తాం. అంటే ఇది 10, అది 15, ఆటోమేటిక్గా కింద 25 వస్తుంది, పైన 1200 వస్తుంది. అది ఆన్సర్ చేస్తే కనుక మీకు 48 అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. అలానే చేయొచ్చు, ఇలానే చేయొచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్లో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ సాలిడ్ హ్యావింగ్ 6 ఈక్వల్ స్క్వేర్ ఫేసెస్ ఈజ్ కాల్డ్ క్యూబ్ అంటారండి. 6 ఈక్వల్ స్క్వేర్ ఫేసెస్ ఉంటే క్యూబ్ అంటారు. మనం డైస్ వేస్తాం కదా, అది క్యూబ్ అనమాట, ఐస్ క్యూబ్ అనుకోవచ్చు. తర్వాత ఇఫ్ 18 men can do work in 30 days, then 24 men can do the same work in how many days? 18 మనుషులు ఉన్నారు, 30 రోజులు పట్టిందంట. 24 మంది ఉంటే కనుక ఎంతమంది చేస్తారు, ఏమవుతుంది, ఆటోమేటిక్గా 18 మందిలో 24 మంది మనుషులు పెరిగితే వర్క్ తొందరగా అయిపోతుంది. కాబట్టి 30 కన్నా తక్కువ ఉంటుంది. అన్ని ఆన్సర్లు 30 కన్నా తక్కువే ఉన్నాయి. కానీ లెక్క చూస్తే కనుక అప్పుడు ఏమవుతుంది, 18 ఇంటూ ఈ పక్కది ఇంటూ చేస్తామండి. ఇట్లా ఒక ఇండైరెక్ట్లీ ప్రపోర్షనేట్ అంటాం కదా, అలా చేసినప్పుడు 18 into 10 30 డివైడ్ బై 24 22.5 వచ్చింది. ఓకేనండి, అది ఆ కరెక్ట్ ఆన్సర్. మరి ఇక్కడ అది లేదు. తర్వాత సాల్వ్ 4 into 10 plus 15 డివైడ్ బై 5 into 4 minus 2 into 2. దీనికి ఏముందండి, సింపుల్గా మీరు సాల్వ్ చేయొచ్చు. దీన్ని ముందేం చేయాలి, డివైడ్ బై చేయాలి. కాబట్టి 4 10 ప్లస్ ఇది 3 అవుతుంది, 10 plus 3 అవుతుంది ఇక్కడ. ఆ తర్వాత ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. 3 into 4 ఎంత అవుతుంది, ఇక్కడ 3 అయింది. 3 into 4 12 అవుతుంది. ఇక్కడ ఇది 4 అవుతుంది. 12 అంటే 10 plus 12 minus 4 అవుతుంది. 10 plus 12 minus 4, మన సబ్ట్రాక్షన్ లాస్ట్లో కాబట్టి 10 plus 12 ఎంత 22. 22 minus 4 ఎంత అండి 18. 18 4s 72. ఓకేనండి, దిస్ ఈజ్ ది కీ అండి. Thank you. Subscribe to Career Post. If you want any other video, please post in the comment section.